దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము డిసెంబర్ 26 చదువుచున్నాను. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. సహాయము చేయు ఆత్మ. ఏ విధముగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. పరిశుద్ధాత్మకు మనము లోబడినప్పుడు మనము ఎట్లు ప్రార్థించవలనో పరిశుద్ధాత్మయే నేర్పించును. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. 1వ యోహాను 5వ అధ్యాయము 14వ వచనము. ప్రార్థన అనగా ప్రభువుతో సహవాసము. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము మరి ఏ సమయంలోనైనాను ప్రార్థించుట ద్వారా ఎంతో బలము పొందుచున్నాము. ఆత్మ ద్వారా అనేక విషయములు జ్ఞాపకం చేయబడును. ఈ విధముగా మనము ప్రభువునకు సమీపముగా తేబడదుము. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.